అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే తెలంగాణలో ఉన్న, ఇప్పుడు కూడా గింతే ఉన్నాక, తెలంగాణలో ఉన్న శక్తి అంతా, తెలంగాణ ప్రాణం అంతా ఈయన ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ చూడడం. సబితమ్మని హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చూసినా, మధ్యలో చూసుకుంటూ వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూడడం, వేదిక మీద పెద్దలందరినీ కూడా చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఇన్స్పైరింగ్గా తీసుకునే వ్యక్తులలో సబితమ్మ ఒకరు. అండ్ ఉమక్క నిన్న ఫోన్ చేసి రావాలి చెల్లి అనగానే ఖచ్చితంగా వస్తాక అన్న. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ భవన్లో అడుగుపెట్టినియాల. నేను చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడో చిన్నప్పుడు టీ న్యూస్లో, రాజ్ న్యూస్ ఉన్నప్పుడు నేను టీ న్యూస్లో పనిచేస్తుండే. అప్పుడు నేను జాబ్ చేస్తుండే 9th క్లాస్లో. సో అప్పటి నుంచి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక్కరోజు మన రోజు అంటే నేను నమ్మగానే ప్రతిరోజు మన రోజే. సో మీ అందరి కోసం నిజంగా నేను ఒక స్పీచ్ విన్నా, రామన్నది, కేటీఆర్ అన్నది. చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయింది. ఏంటంటే నేను నా నిజ జీవితంలో నేను నమ్మే ఒక పాయింట్, ప్రతి ఒక్క ఆడపిల్ల నమ్మాల్సిన ఒక పాయింట్, ఎవరమైనా ఏ ఆడపిల్లైనా ఆర్థికంగా ఇండిపెండెంట్ ఉంటే తప్ప మనం బతకలేమనేది చాలా నిజమైన పాయింట్. నేను చాలా నమ్మే పాయింట్ అది. అందుకే అంటాం, నీకేమి తక్కువ నీకన్నా ఎక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మా, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. యుద్ధం వస్తే దుర్గమ్మవు నీవు, ఉద్ధరించమాయమ్మవు నీవు, ఆదిశక్తివి అపరకాలివి, మహిళా నీ మహిమే సృష్టి, నీకన్నా ఎక్కువ నీకన్నా తక్కువ ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే యమ్మా, ఎవ్వరు ఉన్నారే లోకాన, నీకెవరు సరిరారే. అమ్మలేని ఆడపిల్ల లేని సమాజం, నిజంగా ఆడపిల్ల లేని దేశం, అమ్మలేని అనాథ అవుతుంది అనేది చాలా నిజం. కాబట్టి ఆడపిల్లల్ని ఎంత అద్భుతంగా బతికినా, వేదిక మీద లాంటి పెద్దల్ని ఎంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా కూడా ఇంకా ఆడపిల్లల పైన అణిచివేత, ఇంకా ఆడపిల్లల్ని చిన్న చూపి చూడడం మాత్రం తగ్గుతలేదు. అది తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడో చిన్నప్పుడు ఆడపిల్లన మనం వాడినా ఆ రోజులు పోవాలి అని 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ పాట పాడుకునే రోజులు ఉన్నాయని ఇంకా నేను నమ్ముతున్నా. 20 సంవత్సరాల క్రితం పాడినా, బట్ ఇప్పటికీ ఉన్నాయేమో. అట్లాంటి రోజులు పోవాలని కోరుకుంటూ, ఒకటి ఇక్కడ ఉన్న అమ్మలందరికీ డెడికేట్ చేస్తూ, ఆడపిల్ల పాట ఎందుకు కానీ ఇక్కడ ఉన్న అమ్మ ప్రతి ఒక్కటికి, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలా ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోములే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేసి నీ నామమును తెలిసి మిమ్ము పూజించిన మీరునము తీరున అమ్మా. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ, 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డని బతుకు బాట చూపి, ఓనమాలు నేర్పి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే, ఎదిగిన బిడ్డను కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబూరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మన అమ్మ మదిలోన కమ్మని కలలెన్నో గంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. జై తెలంగాణ. థ్యాంక్ యూ. సార్ పాట పాడాలా? బిడ్డ నీకు పెద్దాయన కథ చెప్పుతాను, జర్ర ఇందురాయే సిన్ని బిడ్డ,
కేసీఆర్ తాత కథ ఇనుకుంటా బుక్కెడు దిందురాయే పప్పేసి పువ్వేసి పోరాట యోధుని త్యాగాల గోరు ముద్దలు వెట్టుత బిడ్డ నీకు పెద్దాయన కథ చెప్పుతాను జర్ర ఇందురాయే సిన్ని బిడ్డ కేసీఆర్ తాత కథ ఇనుకుంటా బుక్కెడు దిందురాయే. ఇయాల ఆపితే ఆగిపోయే చరిత్ర కాదు. ప్రతి గల్లీ, ప్రతి పల్లె, ప్రతి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అంతా కోరుకుంటున్న ఏకైక పేరు ఏంటిదండి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు కావాలి, ఎవరు రావాలి? ప్రతి పల్లె ఎవరిని కోరుకుంటుంది? అందుకే అంటున్నాం, చెరిపితే చెరిగిపోయేది కాదు చరిత్ర, ఆపితే ఆగిపోయేది కాదు. ఎంతసేపు తుమ్మితే అయిపోతుంది 2 సంవత్సరాలు నాకు తెలిసి. గట్టిగా తుమ్మితే మళ్ళీ అత్తం నడుస్తుంది, అవుతుంది ఒకటే. ఇంతకుముందు కొంతమంది లీడర్లు చెప్పిన మాటలు నేను వినుండే. ఏమని తెలుసా? పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో, తెచ్చుకున్న తెలంగాణ ఎవరి దగ్గర ఉండాలి? ఎవరి దగ్గర ఉంటే సురక్షంగా ఉంటుంది, అంతే కదా. అందుకే అంటున్నాం, యాదిల యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్, నీ పాలనే బాగుండే బాపు, యాదికొస్తున్నావు పొద్దు మాపు. అవునా కదా? అందుకే అంటున్నాం, బాపని పిలవాలనున్నది, ఆయన బాటల్లో నడవాలనున్నదే, ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే, ఆ బక్క పలసని పేయి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పేయి నత్తుకోవాలని ఉన్నదే. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. 2018 నుంచి మొన్న జరిగిన ఎలక్షన్స్ వరకు ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అది మీరందరూ ఆడబిడ్డలు అన్నలందరూ కూడా వేసుకొని పాడుకుంటారు. ఏం పాట? తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. అరే తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ, 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 తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. ఈ పాట ఎప్పుడు ఇప్పటికీ ఎప్పటికీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు ఈ పాట వేసుకొని ఆడబిడ్డల సత్తా ఏందన్నది ప్రతి ఉద్యమానికి కానీ ప్రతి కార్యక్రమానికి కానీ ఆడబిడ్డలే ముందుంటారు. ఇందాక ఉమ్మక్క మాట్లాడినప్పుడు ఆడబిడ్డలు తెలంగాణ ఉద్యమ సమయం గుర్తు చేస్తుంటే, ఆడబిడ్డలు ఒక బతుకమ్మ ఒక బోనం ఎత్తుకొని వెళ్తే మొత్తం ఊరంతా కదిలేది. గుర్తుంది అక్క? మీకు అందరికి అక్క మాట్లాడుతుంటే నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. సారు ఉద్యమంలో మేము చాలా నేర్చుకున్నామని చెప్పి సార్ గురించి చెప్తుంటే, నిజంగా ఆడబిడ్డలు సాయంత్రం పూట మేము ఉద్యమంలో ధూమ్ధామ్ ప్రోగ్రామ్కి వెళ్ళేవారు. ఇంట్లో నన్ను రెడీ అవ్వడానికి పోతుంటే చీర కట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు అప్పుడే వచ్చి ఆకిలి ఊడ్చుకొని ఆగమ్ము వంట చేసుకొని ఏడుకోతున్నాం అమ్మ అని అడుగుతుంటే, కావాలనే మేము అడుగుతుంటే ఆడ పాటలు పాడతారట, ఆడ కేసీఆర్ వస్తారట, పాటలు పాడతారట తెలంగాణ పాటలు అని చెప్పి పొయ్యి మీద ఉడుకుతుంటే కూడా అన్నం దబ వండి ఆడ పడేసి తినకుండానే ఆడొచ్చి కూర్చుంటారు చేపలు వేసుకొని. నిజంగా అవన్నీ ఎంత గొప్ప జ్ఞాపకాలంటే, అట్లాంటి ఉద్యమంలో ఒక బోనం ఎత్తుకొని ఒక బతుకమ్మ ఎత్తుకొని ఒక 2 ఆడబిడ్డలు వచ్చిరనంటే వేరోళ్ళు వాళ్ళు పోతురు, నేనెందుకు పోతు నేను కూడా పోతా అని చెప్పి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వచ్చి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర తెలంగాణ గడ్డకుంది. కాబట్టి మళ్ళీ మన రోజులు వస్తాయి ఖచ్చితంగా. మన రోజు కోసం మనం అందరం కూడా ఎడతెరుపు లేకుండా వెనుకడుగు వేయకుండా మీతో పాటు మేము కూడా ఆడబిడ్డలుగా ముందు నడుస్తామని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నా. జై తెలంగాణ. చింతమడకలు ఉట్టి చిన్ననాడే పోరు పంతాల నడిసినాడో కేసీఆర్, ఉద్యమాల తల్లి సిద్దిపేట ముద్దు బిడ్డ ఈ కదిలినాడో కేసీఆర్. చింతమడకల ఉట్టి చిన్ననాడే పోరు పంతాల నడిసినాడో కేసీఆర్, ఉద్యమాల తల్లి సిద్దిపేట ముద్దు బిడ్డ ఈ కదిలినాడో కేసీఆర్. ఇట్లా సారు బాటలో మనం అందరం కూడా ముందు నడవాలని మళ్ళీ కోరుకుంటున్నాం. మాకు ఆర్కెస్ట్రా అంటే ఏదైనా రిథమ్ సపోర్ట్ ఉంటే ఇంకా మన కార్యక్రమం దుమ్ములేస్తుండే. అయినా ఇప్పటికైనా మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు అక్కకి మళ్ళొక్కసారి మనసుండా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమ్మక్కకి థ్యాంక్ యూ.
ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ఆడబిడ్డలకి, ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు రేలారే గంగా. వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు సబితమ్మకి, సునీతమ్మకి, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మా అక్క తుల ఉమ్మక్కకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇందాక చెల్లె మధుప్రియ చెప్పినట్టు నిజంగా నేను కూడా చాలా ఏళ్ళ తర్వాత భవన్లో అడుగుపెట్టిన. అప్పుడు మాట ముచ్చట అని ఒక కార్యక్రమం వస్తుండే. దాంట్లో మేము రెగ్యులర్గా ఉద్యమం సమయంలో వచ్చి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళం. తను అప్పుడు ఎంప్లాయీ ఇందులో, కానీ మేము పార్టిసిపేట్ చేసి వెళ్ళేవాళ్ళము. ఇందాక నవ్వుకుంటా అంటుంది, అక్క మనం మస్తేళ్ళ తర్వాత వచ్చినాం, కుడికాలు పెట్టాల భవన్లో అంటుంది. నవ్వుకుంటా వచ్చినాం అన్నమాట లోపలికి. నా ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ పార్టీ అన్న, కేసీఆర్ సార్ అన్న, తెలంగాణ ఉద్యమకారులకి, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, చిన్నలకి, పెద్దలకి, ఆడబిడ్డలకి, అన్నలకు, తమ్ముళ్ళందరికీ కూడా తల్లిగారింటి లాంటిది. నేనైతే నా తల్లిగారింట్లో అడుగు వెంటనే అంత హ్యాపీగా ఫీల్ అయినా. మొన్న కూడా నేను సార్ బర్త్డే రోజు సార్ పాట పాడిన పాట రిలీజ్ చేయడానికి, అంటే తెలంగాణలో చాలామంది అంటుంటారు, అక్క నేను పాట కంటే కొంచెం నా మాటలు నేను మాట్లాడాలని నా ఆవేదన అంటారో లేకపోతే నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నా, తప్పుగా అనుకోవద్దు దయచేసి పెద్దలందరూ. ఎందుకనంటే ఆ రోజు సార్ బర్త్డే రోజు సార్ని కలవడానికి వెళ్ళాం, కేసీఆర్ సార్ని. అందరు చాలామంది అంటారు కేసీఆర్ సార్కి కళాకారులు అంటే ఇష్టము, పాట అంటే ఇష్టము, కళాకారులను గౌరవిస్తారని చెప్పి అని అంటారు. అంతసేపు సార్కి ఆ రోజు ఫీవర్ ఉందంట, ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఒక చైర్ వేసి కూర్చోబెట్టిర్రు. అందరు ఫోటో దిగిపోతుంటే మేము మేడం లిటరల్లీ సీడీ పట్టుకొని ఇట్లా ముందు నుంచి నిలబడి ఇట్లా పోతుంటే సార్ మమ్మల్ని లేచి నిలబడ్డాడు. ఆ రోజు నిజంగా నాకు కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. అసలు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఇట్లా. అంటే ఇది కదా నిజమైన కళాకారులకు దొరికే గౌరవం అనిపించింది, ఇది కదా నిజమైన ప్రేమ అనిపించింది. వేరే వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు కళాకారులు కదా, వీళ్ళు పాటలు పాడతారు కదా అనేటట్టు చూస్తారు. కానీ ఒక కేవలం కళాకారులకి అత్యంత గౌరవమైన, ప్రేమైన పంచే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణలో నేనైతే గుండె మీద చేసుకొని చెప్తున్నా, బరాబర్ చెప్తా. ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా, కానీ ప్రత్యక్షంగా చెప్పే అవకాశం నాకు రాలేదు కాబట్టి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈరోజు మన రోజు కాబట్టి, చెప్పే రోజు వచ్చింది కాబట్టి చెప్తున్నా. కళాకారులకి ఎప్పుడు కూడా ఉద్యమం సమయంలో 2006 నుంచి నేను పనిచేసిన ఉద్యమంలో అంతర్పుల నాగరాజన్న గారితో, రసమై బాలకృష్ణతో పనిచేసిన నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాటకి పట్టం కట్టి పాటని, కళాకారులని గౌరవంగా చూసుకునే పార్టీ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే అది బీఆర్ఎస్ పార్టీయే. నిజంగా ఈరోజు ఈ వేదిక మీద నేను ఉండడం, ఉమక్క మీకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను యశ్పాలన్న రాసిన పాట ఒకటి ఇప్పుడు ఈ ఇయర్ రిలీజ్ చేసిన, అంతకుముందు కూడా నేను నా ఛానల్లో పాడిన పాట. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చి పైకాడి మంటకు పొగసూరుతుంది, అమ్మ చేతి కింద చేదొడుగుంటుంది, అమ్మ చేతి కింద చేదొడుగుంటుంది. పొద్దున్నే వాకిట్ల ముగ్గయి వెలుసు, నాగమల్లేలో తీగ మల్లేలో, పెరటిలోన పూల మొక్కయి మొలుసు, నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. చదువులు ఎన్నో చదివేస్తుంది, పాఠశాలలో కళాశాలలో ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది, ర్యాంకులు ఎన్నో సాధిస్తుంది. పంతులమ్మగా పాఠాలు నేర్పి, నాగమల్లేలో తీగ మల్లేలో, చదువులమ్మకే వన్నెలు తెచ్చే, నాగమల్లేలో తీగ మల్లేలో. పంతులమ్మగా పాఠాలు నేర్పి, నాగమల్లేలో తీగ మల్లేలో, చదువులమ్మకే వన్నెలు తెచ్చే, నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లేలో తీగ మల్లేలో. పెళ్లి పందిరేసి పారని మూసి, పచ్చని పందిట్లో పెళ్లిని చేసి, అత్తగారింటికి సాగనంపుతుంటే గుండె వగిలినంత బాధపడుతుంది, గుండె వగిలినంత బాధపడుతుంది.
మూరెడు తాలికి తల వంచుతుంది నాగమల్లేలో తీగ మల్లేలో, పుట్టినింటి పేరు మార్చుకుంటుంది నాగమల్లేలో తీగ మల్లేలో. మూరెడు తాలికి తల వంచుతుంది నాగమల్లేలో తీగ మల్లేలో, పుట్టినింటి పేరు మార్చుకుంటుంది నాగమల్లేలో తీగ మల్లేలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగ మల్లేలో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొన్న సార్ బర్త్డే రోజు నేను పాడిన అది చాలా నిజంగా ఇందాక మేడం మాట్లాడుకుంటూ చెప్పిండ్రు, తెలంగాణలో ప్రతి పల్లెలో కూడా అందరు ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి. సార్ కోసం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్న ఒక వన్ మంత్ అయింది కావచ్చు, 20 రోజుల కింద అక్కడ కుమ్మర జాతరలో 2 నెలల పాపని తొక్కి చంపిర్రు. ఆడపిల్లకి రక్షణ కోసం ఓన్లీ ఒక ఉమెన్స్ డే రోజు చెల్ల చెప్పినట్టు రోజు ఈరోజు ఒక్కరోజే మన రోజు కాదు, రోజు మన రోజులాగానే బతకాలి. అట్లాంటి సంఘటనలు జరగడం ఇప్పటికీ కూడా చాలా బాధాకరం. ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, ఇంకా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు అంటే ఎంతమంది బయట. ఇప్పుడు నేనైతే ఒకటి ఈ వేదిక నుండి ఒకటి చెప్పాలనుకుంటున్నా, నేను పాటలు వాడుకునేటోళ్ళు కళాకారులు పాటలే వాడుకోండి అని అనుకునే వాళ్ళకు కూడా నేను ఇదే సమాధానం. తెలంగాణలో మేడం మీరు రామన్న కూడా మీరంతా ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ కూడా రోజు నిత్యం మీటింగ్లలో పాల్గొంటున్నారు, మేము ఫాలో అవుతుంటాము. మూసీ సుందరీకరణ అని చెప్పేసి హైదరాబాద్లో మూసీ సుందరీకరణ అని చెప్పేసి అందరి ఇల్లు ఖాళీ చేయించడము, ఇల్లులు గూలగొట్టడం. ఇల్లు అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణంకి, ప్రతి ఒక్క మనిషికి ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ఒక కళ. అట్లాంటిది ఇల్లు గూలగొట్టడం మూసీ సుందరీకరణ కాదురా బాబు. తెలంగాణలో మార్పు అని చెప్పి వచ్చి కూర్చున్నారు కదా. మూసీ సుందరీకరణ చేస్తే ఏమొస్తుందో రాదో కానీ ఫస్ట్ తెలంగాణ ప్రజల బతుకులని సుందరీకరణ చేస్తే అప్పుడు మీకేమైనా బాగుపడతారు. కానీ 3 సంవత్సరాలకి ముక్కులకు వచ్చింది. ఇది నా స్టేట్మెంట్. నేను ఒక ఆడబిడ్డగా, ఒక కళాకారిణిగా చెప్తున్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను కోరుకుంటూ సార్ మీద మా పేద గుడిసె మీ పేరింటేనే మురిసిపోతదయ్యో జననేత కేసీఆర్, మీ అభివృద్ధికి మా పల్లె జనాలు సలామన్నరయ్యో మా బాపు కేసీఆర్. మా పేద గుడిసె మీ పేరింటేనే మురిసిపోతదయ్యో జననేత కేసీఆర్, మీ అభివృద్ధికి మా పల్లె జనాలు సలామన్నరయ్యో మా బాపు కేసీఆర్. ఇలాంటి రోజులు మళ్ళీ తెలంగాణలో పునరుద్ధరణ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ. అందరూ ఒక్కసారి అనాలి, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఈ సన్మానం అనేది చాలా చిన్నది, కానీ చిన్నదా పెద్దదా అనేది కాదు. కానీ తెలంగాణ భవన్లో మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ గాయని ఖచ్చితంగా తనను సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రమ్మనడం జరిగింది. వచ్చినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మధుప్రియకు, సబితక్క, సునీతక్క వీళ్ళంతా కూడా సన్మానం చేయవలసిందిగా అదేవిధంగా మన గంగ కూడా అద్భుతంగా మాట్లాడుతుంది, పాడుతుంది, రాస్తుంది. గంగని కూడా రావాల్సిందిగా కోరుతూ